మామూలుగానే మనకి కరెంటు బిల్లులు వచ్చేసి షాక్ ఇస్తుంటాయి. ప్రతి నెల మామూలు సాధారణంగా ఒక 400, 500 రూపాయలు రావాల్సిన బిల్లు 1000, 1500 వచ్చేసరికి మనం షాక్ తింటాం. అలాంటిది అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక వ్యక్తికి, ఒక వ్యాపారికి ఏకంగా 210,42,08,042 రూపాయల బిల్లయితే వచ్చింది. దాంతో ఆ బిల్లు చూసి ఆయన షాక్ అయ్యాడు. అక్కడికక్కడే ఒక 5 నిమిషాలు కుప్పకూలిపోయిన పరిస్థితి అయింది. 5 నిమిషాల తర్వాత తేరుకొని వెంటనే కరెంట్ ఆఫీస్‌కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు చూసి వాళ్ళు కూడా అవాక్కయ్యి మొత్తం పరిశీలించిన తర్వాత కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఈ విధంగా మీకు బిల్లొచ్చింది. మీ బిల్లు 210,00,00,000 కాదు, రూ. 4,047 అని చెప్పడంతో ఆయనైతే ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్‌తో వ్యవహారం గదా! మీరు ఇంతలో ఇంతైనా కట్టండి, ఇంత కాకపోయినా ఇంతైనా కట్టండి, సగమైనా కట్టండి, లేకపోతే 1% అయినా కట్టండి. 1% కట్టాలన్నా కూడా 2,10,00,000 కట్టాలి. అందుకని దెబ్బకి ఆయనకి రూ. 4,047 అని చెప్పిన తర్వాత ఆయనైతే ఊపిరి పీల్చుకొని తన షాప్‌కి వెళ్ళిపోయాడు. ఇలాంటి షాకులు ఇంతకుముందు కూడా వచ్చాయి. గుజరాత్‌లో. గుజరాత్‌లో ఒక వ్యక్తికి 86 లక్షలు వచ్చాయి ఏకంగా. తర్వాత చెక్ చేస్తే ఆయనది కూడా చాలా తక్కువ బిల్లు. 3,000 లోపే ఆయన బిల్లు. ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల ఒక్కొక్కసారి గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మనకి.